ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్ర రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా నేతల తీరు ఉండటంతో పార్టీ అగ్రనేతలకు తలనొప్పిగా మారింది. ఎవరు ఎప్పుడు తమ తమ పార్టీలకు షాక్ ఇచ్చి ఏ పార్టీలోకి వెళ్లనున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ టీడీపీ, వైసీపీ పార్టీలోకి వలసలతో పార్టీలో నూతన జోష్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల రావడంతో ఆ పార్టీకి మరింత ఊపొచ్చింది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారనే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి చిరంజీవి అని అన్నారు. తిరుపతి నుంచి పోటీ చేయాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిగ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవిని కోరుతామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. సీఎం అభ్యర్థిగా చిరు తిరుపతి నుంచి పోటీ చేస్తే అఖండ మెజార్టీతో గెలవడం ఖాయమని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలని, గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులదేనని చింతా మోహన్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో 130 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం పదవి కోరుకుంటున్న కాపులకు ఇదే సరైన సమయం అన్నారు. ఈ అంశంపై స్వయంగా వెళ్లి చిరంజీవితో తామే మాట్లాడతానని జోస్యం చెప్పారు. కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఏపీలో కాంగ్రెస్ క్యాడర్లో రెట్టింపైన ఉత్సాహం నెలకొందన్నారు. వైసీపీ, తెదేపా, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. కాగా చిరంజీవి రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి చాలా కాలమైంది. 2015 నుంచి ఆయన రాజకీయాలకు అంటీముట్టనట్టు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరు చింతా మోహన్ వ్యాఖ్యలతో మళ్లీ మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.